హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పానీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వ్లాగ్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. డే 1 వ్లాగ్. ఈరోజు పొద్దున్నే హాస్టల్కి కొత్తగా వచ్చాం. 4th ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఏదో ట్రైనింగ్ అంట. వస్తూనే గేట్ దగ్గర మా అవుట్ పాస్ చెక్ చేశాను. చూడండి, ప్రతిసారి ఇంతే అవుట్ పాస్ చెక్ చేస్తూ ఉంటాను. అవుట్ పాస్ లేకపోతే మళ్ళీ ఫోన్లు అవి ఇవి అన్నీ అంట. ఇంకా మేమేమో లగేజ్ ఎక్కువ ఉందని ఇంకా ఆటోలో లోపలికి వెళ్ళిపోయాం. ఆటో వాడేమో 30 రూపాయలు అడిగింది. ఇంకా చాలా రోజులైంది కదా అని కాలేజ్ చుట్టూ ఒక రౌండ్ వేసేసాం. నెక్స్ట్ ఇక్కడేమో ఇంకా కాలేజ్కి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమేమో కాలేజ్ హాస్టల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, మా కాలేజ్లో ఫ్లెక్సీలు ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నా ఫ్రెండ్ ఏమో ఎంటర్ చేస్తుంది. ఇంకా నాది కూడా ఎంటర్ చేయని పేపర్ ఇచ్చేసా. ఇంకా ఎంటర్ చేస్తూ ఉండగా మధ్యలో నా ఫోన్ నెంబర్ మర్చిపోయి నన్ను అడుగుతుంటే చెప్తూ ఉన్నా. ఇంకా వీళ్ళేమో ఇక్కడ కొత్తగా హాస్టల్లో కోడ్ దాంట్లో చెప్పడానికి వచ్చిన లెక్చరర్స్. ఇంకా అవుట్ పాస్ స్లిప్ అక్కడ బాక్స్లో వేసేసి ఇంకా మేము మా రూమ్కి వెళ్ళిపోయాం. ఇంత లగేజ్ తోటి కష్టపడి రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు చూడండి మరో ఫ్లోర్ ఎలా ఉందో. ఇదంతా మెట్లు. ఇప్పుడు కొత్తగా హాస్టల్కి వచ్చాము కదా, ఎవరు లేరు రూమ్లో. ఇంకా నేను నా ఫ్రెండ్ మాత్రమే ఉన్నాం. ఇంకా తెచ్చిన లగేజ్ అంతా ఒక రూమ్లో వేసేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ అయింది. అలా వాకింగ్ చేద్దామని నా ఫోన్లో వాకింగ్ యాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశా. ఇదేమో వాకింగ్ యాప్. కదా అని హాస్టల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. చూడండి, మా హాస్టల్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో మీకు చూపిస్తారండి. హాస్టల్లో క్యాంటీన్ ఎక్కడ ఉండో కూడా మీరు చూద్దురండి.
క్యాంటీన్. ఇప్పుడు హాస్టల్లో ఎవరు లేరు కాబట్టి క్యాంటీన్ క్లోజ్, లేకపోతే నార్మల్గా రోజు క్యాంటీన్ ఓపెన్లోనే ఉండేది. ఇప్పుడు కానొచ్చేదేమో థర్డ్ బ్లాక్లో మా జూనియర్స్ ఉంటారు. మా హాస్టల్లో మొత్తం 6 బ్లాక్స్ ఉంటాయి. ఇది థర్డ్ బ్లాక్ కదా. నెక్స్ట్ 4th బ్లాక్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎలా ఉందో చూద్దాం రండి. కన్స్ట్రక్షన్ 4th బ్లాక్ మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఎలా ఉందో మొత్తం 4th బ్లాక్ కూడా అలానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 5th బ్లాక్ ఉంటుంది, 6th బ్లాక్. మేము కాలేజ్. మా హాస్టల్ పేరు తెలుసు చూడండి. ఇంకా ఈవినింగ్ 7:30 అయింది. ఇంకా మాకేమో ఆకలి అవుతుంది. ఇంకా తినడానికి వెళ్ళిపోయాం. ఇక్కడేమో మా ప్లేట్ వాషింగ్ ఏరియా. నేనేమో హ్యాండ్స్ వాష్ చేస్తున్నా, మా వదినేమో ప్లేట్లు కడుగుతుంది చూడండి. నెక్స్ట్ ఇంకా రైస్ ఐటమ్. ఈరోజు సాటర్డే రైస్ బెటర్. నెక్స్ట్ పప్పు, చిక్కుడుకాయ కర్రీ. చూడండి, ఇక్కడ నాకేమో మా వదిన వడ్డిస్తూ ఉంది. ఎంతసేపు వేస్తారో చూడండి కర్రీ. దానం మంది అసలు వేయదు. ఇంకా పెరుగు, ఇవి రసం. ఇంక ఇది తినేసి వచ్చాక ఇవి బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్గా పెట్టారు. ఇక్కడ నైట్ మిగిలినవన్నీ పెట్టేశారు. నేనేమో కొద్దిగా ఇంకా మొత్తం పొడి వేసేసుకున్నాను. మా వదినకేమో ఒక బజ్జీ వేసాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి డిన్నర్కి పెట్టారా? ఒకవేళ పెట్టి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఎన్ని వంటలు ఉన్నాయని, పప్పు, పచ్చడి, అన్నం ఉంటే చాలు. ఇంకా లైఫే వేరబ్బా. ఇంకా తినేసి నిద్రపోవచ్చు. ఇంకా ఇక్కడేమో విసిరేగే చెట్లు పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కర్రీ ఎంటర్టైన్మెంట్స్. టుమారో నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.